హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో మనకు గ్రూప్ 4 అలాగే గ్రూప్ 1 అలాగే ఇతర అన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది. సో మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ హెడ్లైన్ చూసినట్టయితే చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు. సో ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల, వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు. సో టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం, సుప్రీంలో కేసు కొలికి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ 19న విచారణ. సో అప్పీల్ విత్డ్రాకు సర్కార్ పిటిషన్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. సో అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతుంది. సో ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం 8180 గ్రూప్ 4 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలను వెల్లడించింది. సో త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది. సో త్వరలోనే మనకు ఈ యొక్క గ్రూప్ 4 సంబంధించిన జిల్లాల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. సో మనకు 1:2 నిష్పత్తిలో ఈ యొక్క గ్రూప్ 4 సంబంధించిన జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇది కూడా మనకు నేడు రేపు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రోజన్నా రేపన్నా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, అలాగే ఉద్యాన అధికారులు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులతో పాటు అకౌంట్స్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏఎంబిఐ పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించిన తుదికిని ఆల్రెడీ విడుదల చేశారు. సో వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. సో మనకు వారంలోగా ఈ యొక్క పైన తెలిపిన ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే సుప్రీంలో విత్డ్రా తర్వాత గ్రూప్ 1. సో గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీఎస్పీఎస్సీ ఇప్పటికీ పూర్తి చేయగా సుప్రీంకోర్టులో కేసు కొంతవరకు అడ్డంగా ఉంది. సో పేపర్ లీకేజ్తో మొదటిసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవుగా, రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ సందర్భంగా అభ్యర్థులు బయోమెట్రిక్ తీసుకుపోవడంతో అక్రమాలకు అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఓఎంఆర్ సీట్ల సంఖ్యలోనూ తేడాలున్నాయని కోర్టుకు విన్నవించారు. సో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడంతో గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. సో అప్పట్లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులతో మరో 60 పోస్టులను కలిపి కొత్త లేదా రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో అప్పీల్ అడ్డంగా ఉంది. సో ఈ నెల 19న సుప్రీంకోర్టులో అప్పీల్పై విచారణ జరగనుంది. సో కొత్త సర్కార్ ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ వేసింది. అంటే ఈ నెల 19న పిటిషన్ విత్డ్రాకు కోర్టు అంగీకరిస్తే ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో మనకు ఈ నెల 19న పిటిషన్ విత్డ్రాను కోర్టు కనుక అంగీకరిస్తే మనకు ఈ నెల 20న ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మెగా డిఎస్సి చకచక. సో మెగా డిఎస్సికి చకచక అనే మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు మరో 6000 పోస్టులను జత చేసి మెగా డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది. సో ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మనకు వచ్చే వారంలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. సో మనకు ఈ ఫిబ్రవరి మంత్లో ఈ యొక్క అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. సో మొత్తం అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ యొక్క ఒక్క వార్తలోనే మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో వీడియో చేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.